రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది మీకు, ఎలా అనిపిస్తుంది? ఎవరు వచ్చినా ఒకటే. ఆ, ఆయనేమో నల్ల ఫ్రీ ఇచ్చిండు కేసీఆర్, ఈయనేమో కరెంట్ మీటర్ ఒకటి ఫ్రీ ఇచ్చి ఉమ్. అదే నడుస్తుంది. అంటే పథకాలు అన్నాడు కదా. ఇంకే పథకాలు రాలేదు మాకు, ఆ, ఏం రాలేదు. నీళ్ళు వస్తున్నాయా మరి? నీళ్ళు వస్తున్నాయి, తక్కువ ఇస్తుండే మరి, ఆ, అప్పుడులే లేదు. ఆ. మరి ఇప్పుడు పథకాలు ఉన్నాయి, ఇప్పుడు 5 పథకాలు ఉన్నాయి కదా, అందులో ఏది వస్తలేదు మీకు? ఏది లేదు రైతు బంధు కానీ అసలు, బీమా కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమీ లేవు. పింఛనీ లేదు, ఆ, పింఛనీ కూడా రాయలే మాకు, రాసేటోళ్ళు కూడా ఎవరు రావట్లేదు. ఆ. ఏం లేదు. పరిపాలన గురించి ఏమనుకుంటున్నాం మరి? పరిపాలన గురించి ఏముంది, అంతా అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది, ఏమి తేడా ఏమి కనిపిస్తుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం అలాగే ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలానే ఉంది. అలా ఉంది, వాళ్ళు ఇచ్చినాయి ఆ రెండే. ఆయనేమో నల్ల ఫ్రీ, ఈయనేమో కరెంట్ ఫ్రీ, ఆ, ఇంక రెండోది ఏమి రాలే. ఆ. అంటే ఏం కావాలనుకుంటున్నాను మీరు? ఏముంది, డోక్రా వాళ్ళు ఉన్నారు, మాకు గ్రూప్ ఉంది, వాళ్ళకి కూడా డోక్రా ఫ్రీ లేదు, అన్నీ కట్టవలసి వస్తుంది. అదే ఊర్లో అయితే అన్నీ ఫ్రీ ఇస్తుంది, మాఫీ చేస్తున్నారు. ఇక్కడ అది లేదు ఇది లేదు, అది కూడా ఎత్తేస్తున్నారు ఇప్పుడు. మా మా గ్యాంగ్ అంతా మానేస్తున్నారు మొత్తం. మొన్నటిదాకా హైడ్రా కూడా కూల్చివేత జరిగింది కదా, హైడ్రా గురించి అది అది ఎలా ఉందా హైదరాబాద్లో? అది మంచిదే అనుకుంటున్నారా మీరు? ఎలా మంచిదంటే మంచిదే ఉంది, దాని పర్లేదు మంచిదే. చెరువులన్నీ పూడ్చేసారు కదా, అవన్నీ పూడ్చిన వలన ఇక్కడ వాటర్ తక్కువ అయిపోయి, భూమిలో వాటర్ లేదు, బోర్లు ఎండిపోయినాయి. ఇప్పుడు బయట నల్ల వచ్చేదాకా చూస్తున్నాం ఇక్కడ ఎదురు, ఆ ఎత్తైనా నడుస్తుంది, లేకపోతే మళ్ళీ బండి ఇక్కడ ఖాళీ చేసిపోతారు, నీళ్ళు దొరకదు, అట్లా ఉంది. దళిత బంధు అన్నాడు, దళిత బంధు లేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పాడు, ఇప్పటికి ఇవ్వలేదు. అర్థమైందా? గ్యాస్ అన్నాడు, గ్యాస్ కూడా కొంతమందికి వచ్చి కొంత రాలేదు. ఇవన్నీ తప్పులు చేస్తూ ఇంకా ఎప్పుడు ఏం చెప్తాం సార్ పరిపాలన మంచిగా. అంటే కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, ఎంతమందికి వచ్చిందండి కరెంటు? ఎంతమందికి వచ్చి చెప్పరండి? ఎవరికో నోటికో 10 మందికి వస్తే అయిపోద్దా? కాదు కదా, అట్లా ఎవరికి రాలేదు. సామాన్య మనుషులకు అసలు లేదు. ఎవరో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకి ఇస్తుండొచ్చు, మాకు తెలియదు. కానీ గుడిసెల కూడా రాలేదు ఇప్పటిదాకా చాలామంది. హైడ్రా చేయడం వల్ల మంచిది అనుకుంటున్నారా? హైడ్రా చేయడం వల్ల అంటే మంచిదే, అంటే ఒకందుకు మంచిదే, అది చెరువులను కాపాడుతుండు మంచిదే, అట్లాంటి లేను. కాకపోతే వాళ్ళకు వసతులు చూపించి చేస్తే బాగుంటుంది, అవగాహన కల్పించి ముందే చేసేది ఉండే ఆ పని ఇది చేస్తే మనకు మంచి లాభం వస్తుంది, మనకు బాగుంటుంది అని చెప్పి ముందే అవగాహన కల్పించేసి తీస్తే బాగుండు. అంతకాకుండా హఠాత్తుగా వచ్చి తీసేస్తే ప్రజలు ఎంతో ఇది అయిపోయారు కదా సార్, మీకు ఉంది చెప్పండి. అంటే ప్రతిపక్షం ఇప్పుడు ఎలా ఉన్నది అంటే అంతకుముందు కంటే ఇప్పుడు? ప్రతిపక్షం ఎక్కువ సార్, ఉన్న కొంతమంది గుంజుకునే, ఇంకెక్కడ ఉంటుంది ప్రతిపక్షం చెప్పండి? కేసీఆర్ వాళ్ళు కొంతమంది, ఆ కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, ఇక బీజేపీలు ఉన్నారు. అంటే అసెంబ్లీకి వస్తే ప్రశ్నించే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. ఆయన వస్తాడు కదా, ఆయన కూడా తప్పులు చేసిన వస్తలేడు. ఇప్పుడు తప్పులు చేసిన ఆయన తప్పులు చేసి ఓడిపోయాయి, ఈయన ఆ తప్పులు మళ్ళీ చేస్తుండు. ఇంకెవరు వస్తారు? వస్తే బీజేపీలు వస్తారు, అంతేగాని ఇంకా ప్రతిపక్షం కూడా అంత ఏకపక్షం చేసుకుండు ఆయన, అంతే. సంవత్సరం పాలన ఎట్లా సంవత్సరం పాలన మీరు చూస్తున్నారు కదా సార్, ఏమీ లేదు. సంవత్సరం పాలన ఉత్సవాలు చేసుకుంటారు, కానీ అది ఉత్సవాలే కాదు నన్ను అడిగితే. అది పాలన కాదు, అది ఉత్సవాలు కానే కాదు. ఉత్సవాలు ఎప్పుడు చేసుకోవాలి? అందరికి మంచిగా ఉంటే అందరు వచ్చి ఇస్తారు. ఉత్సవం అంటే ఏంది? మంచిగా ఉంటేనే ఉత్సవాలు చేస్తుంటాం, అది చెడ్డ పని చేసి ఉత్సవాలు చేసి ఎక్కడ వస్తారు? ఏం ఉత్సవాలు ఎక్కడనే చెప్పండి? అది ఆయన పాలన మాకేం నచ్చలేదు సార్. 6 గ్యారెంటీలు అన్నాడు, ఏది అమలు చేసాడు చెప్పండి? మీరే చెప్పాలి, ఏది చేసిండు? రైతు బంధు అయితే చేయలేదు, వాళ్ళకు పిల్లలకు తులం బంగారు అన్నాడు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా అంటారు, అది ఏంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కళ్యాణ పెంచిండు, మళ్ళీ స్కూటీ ఇస్తా, తులం బంగారు ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? ఎంతమందికి ఇచ్చిండు చెప్పండి? ఫ్రీ బస్ వస్తుంది కదా. ఫ్రీ బస్సు వస్తుంది సార్. ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్సు వస్తే ఎవరికి ఉపయోగం? ఎవరికి పెట్టాలి ఆయన ఫ్రీ బస్సు? వికలాంగులకు, స్టూడెంట్కి పెట్టాలి. ఇప్పుడు నా భార్య ఉంది, ఆయనకు చదువుకొని కానీ ఛాయ్ దానికి ఎక్కడ వేస్తుంది, ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగం కాదు అది. ఆటోలో పుట్టగొట్టిండు, అటు ఆర్టీసీలో బస్ అంటూ ఈ లేడీస్ మొత్తం చెడగొట్టిండు. ఎక్కడ ఉంది సార్? ఛాయ్ దానికి చన్నలు వేస్తున్నారు, అల్పవాటలు బాగుంటుందని. అట్లా అంటాం, అదొక పాలన. నువ్వు వికలాంగులకు గెట్టు, స్టూడెంట్కి గెట్టు, సంతోషపడుతుంటే మేము కూడా. మా లాంటి వికలాంగులు మేము 67 ఏళ్ళు, నాకే పెన్షన్ లేదు ఇప్పటివరకు.
67 సంవత్సరాలు నాకు పెన్షన్ లేదు. 3 సార్లు వస్తలేదా? ఎక్కడ వస్తుంది సార్? పింఛన్ వస్తలేదు. పెట్టిన వల్ల రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. పేద ప్రభుత్వంలో వచ్చిందా? ఇప్పుడు అప్పుడు రాలేదు. ఒకసారి పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చినాక మళ్ళీ పరిపాలనలో పెట్టాం కదా. ఆయన చెప్పిండు కదా, ప్రజా పరిపాలన పెట్టాం మళ్ళీ పెట్టినాం. ప్రజా పెట్టినాం, రాలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చూస్తే మా డిస్టికే, మహబూబ్నగర్ డిస్టికే, మా డిస్టికే. అట్లా ఏది లేదు సార్, పరిపాలన అంటూ లేదు. అంతా ఆయన ఏకపక్షం పోతే నెక్స్ట్ రావడం కష్టం. ఇది గ్యారంటీ. ఎవరు ఏరే సార్ ఇప్పుడు పెట్టినప్పుడు ఎలక్షన్ రాడు. హామీలన్నీ అమలు చేయాలి కదా. ఇంకెప్పుడు ఆయన మొన్న ఏమంటాడు సరే బాబు ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం చేస్తాం, ఏది రైతు బంధువులు అది ఇంకా వస్తాం, ఎలక్షన్ తర్వాత చేస్తాడు, మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఒకటి అడుగుతాం. అంతే ఆయన పాలన. ఆయన ఎవరు మంచి చెప్పగలుగుతాం సార్? ఈయన మంచోడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఈయన లేదు, ఆయన చేస్తాడు. ఆయన మంచోడే, అందరికన్నా మంచోడు. బట్టి వారు మంచోడే. నన్ను అడిగితే ఈయన కన్నా బట్టి విక్రమ్ చాలా మంచోడు. ఉత్తమ్ కన్నా ఈయన కన్నా మంచోడు. ఆయన వస్తే చేస్తాడు. ఆయన ఉన్నాడు కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో 2 నెలలకు వారు మారుతారు. ఇక మారితే బట్టి గారు ఇస్తుండొచ్చు. ఆయన బట్టి గారు ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు ఎన్ని రోజులు మేము పింఛింగ్ పెట్టలేదు. మొన్న రాసి ఇచ్చినాము, పింఛింగ్ రాలేదు. మళ్ళా ఇప్పుడు కొందరికి కళ్యాణ లక్ష్మి వస్తలేదంట. మళ్ళీ ఇప్పుడు బస్సు ఫ్రీ అది ఇవ్వలేదు. మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి కదా. అందుకే ఏదో ఇప్పుడు మాదేవి 70 సంవత్సరం నడుస్తుంది, పింఛింగ్ లేదు, ఏం లేదు. అప్లై చేసుకున్నారా మీరు? మొన్న అప్లై చేసినాం కదా. పథకాలు ఇంకేమైనా వస్తున్నాయా మీకు? ఏం వస్తలేవు పథకాలు, ఏం వస్తలేవు. ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది పాలన ఈయనది? అదే మళ్ళీ ఏవి పూర్తిగా చేస్తలేరు కదా. అది రైతు బంధువు అది మళ్ళా గ్యారంటీ చెప్పినప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు సంవత్సరం అయింది, కొత్త మనుషులకు పింఛింగ్ చేస్తా అన్నారు. పింఛింగ్ ఇప్పుడు దాకా లేదు. ఏమనుకుంటున్నా మరి ఇప్పుడు? ఏమి లేదు, మళ్ళీ అన్నీ చేస్తే మంచిదే కదా. చలో ఇన్ని రోజు అప్పులో ఉంది గవర్నమెంట్ అంటే ఇప్పుడు జర చేయాలి కదా. అంటే ఫ్రీ బస్ చేసింది కదా. ఫ్రీ బస్ అందరికీ లాభం ఉంటుందా? ఫ్రీ బస్తో ఫ్రీ బస్ అంటే రోజు తిరిగేటోళ్ళకు లాభం. మనకేమో ఇప్పుడు మనం ముసలోళ్ళు బయటికి పోతే పైసలు ఇవ్వాలా. అంటే కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, వస్తుందా మీకు? అది ఒక్కొక్కరికి వస్తుంది, ఒక్కొక్కరికి రాదు. మాకు వచ్చింది. వచ్చిందా మీకు? పింఛింగ్ రాలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నచ్చిందా మీకు రేవంత్ రెడ్డి పాలన? నచ్చిందా? మాకు ఏం వస్తలేదు పాలన అంటే. పింఛన్కి ఏం వస్తుందా? పింఛన్ అంటే మా అమ్మకి ఇట్లా వస్తుంది, ఊర్లో వస్తుంది. నీకేమైనా పథకాలు వస్తున్నాయి? ఇంకా ఇంకేం రాలేదు, ఇంకా స్టార్ట్ కాలే కదా. పాలన ఎట్లా ఉంది అనుకుంటున్నారు? అంతకుముందు ప్రభుత్వం మంచిగా ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, ఇప్పుడు సంవత్సరం పాలన మంచిగా ఉంది అనుకుంటున్నారా? మీకు తెలుసు? ఏమో అర్థమైతలేదు మాకు. ఏం అర్థమైతలేదు అంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటా. టైం పడుతుంది, మెల్లమెల్ల చేస్తలే. అంటే మొన్నటిదాకా హైదరాబాద్లో హైడ్రా నుంచి బిల్డింగ్స్ ఇట్లా గులగొట్టింది కదా, అది మంచిదని అనుకుంటున్నారా? చెరువు విషయం అంటే అది మంచిది. అది ఎందుకంటే చెర్లలో నీళ్ళు ఉంటే మనకు బోర్ల వాటర్ వస్తుంటుంది. బాగా పని అయితే బాగా చేస్తుంది. హైడ్రా పెట్టి మంచిగానే పని చేస్తుంది. అంటే పథకాలకి ఇట్లా ఏమైనా వస్తున్నాయి అందరికి ఊర్లలో అంతా తెలియదు మనకి. ఇక్కడ మేముంటాం అక్కడ. అంటే ఇక్కడ మీకు వస్తున్నాయా? మాకేం అంటే ఇది నల్ల నీళ్ళు కానీ నల్ల నీళ్ళు జర ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా ఇచ్చేది, ఈసారి ఎందుకేమో మరి అర్థమవుతలేదు. అంటే డైలీ వస్తున్నాయి వాటర్? డైలీ రాదు, ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తున్నాయి. కానీ వచ్చినా సరిపోవడం వస్తున్నాయా లేకుంటే? సరిపోవడం వస్తుంది, దినం తప్పించి దినం. అంటే ఇప్పుడు కరెంట్ కూడా ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, అవి మీకు వస్తుందా? అవి ఒకసారి వచ్చింది, మళ్ళీ ఒకసారి రాలేదు. ఎందుకు రాలేదు మరి? అడిగిలా? ఏమో మనకు అంత తెలియదు, వాళ్ళ ఇష్టం. అంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఇంకా మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. పథకాలన్నీ రావాలనుకుంటున్నారు. అంటే సిలిండర్లు కూడా ఫ్రీ అన్నాడు కదా, వస్తున్నాయి 500కి? వస్తలే కదా ఇప్పుడు, ఇయ్యలే ఇంకా
ఇయ్యలే. ఒక పేషెంట్లను చూసినట్టు చూస్తున్నారు డ్రైవర్లు కండక్టర్లు. అప్పుడు ఏడాపినా చేపితే ఆపుతుంది. ఇప్పుడు బస్ స్టాప్ ఉంది కదా అడెక్కండి, మగవాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళని ఎక్కించుకోవాలంటే ఎంత ఘోరంగా చూస్తున్నారంటే అసలు వాళ్ళు ఎంత చండాలంగా చూస్తున్నారంటే వాళ్ళేమో ఇంట్లో నుంచి ఇచ్చేటట్టు డబ్బులు ఘోరంగా చూస్తారు. అసలు ఎంత ఇదిగా అంటే అంత ఇదిగా. బస్ స్టాప్లో ఆపుతారు కదా అడెక్కొచ్చు కదా, ఏమైంది ఇక్కడ ఎడబడతాడు ఆపుతుంది, మేము ఆపమని అంటారు. అసలు అప్పుడైతే అప్పుడు డబ్బులకైతే చేయతిన ఆపుతుండ్రి. అప్పుడు మగవాళ్ళకి ఆపుకుండ్రి, ఇప్పుడు మగవాళ్ళకి ఆపుతారు, లేడీస్కి అస్సలు ఆపరు. లేడీస్ ఇవ్వట్లేదుగా, అందుకే అయినా వాళ్ళేమో ఇంట్లో నుంచి ఇస్తారా, వాళ్ళు గవర్నమెంట్ కదా, అవన్నీ మన మీదనే కదా తీసేది కూడా. అయినా అసలు అనిపిస్తుంది ఇప్పుడు బస్ ఎక్కేదానికంటే ఏదో ఆటోలు బుక్ చేసుకొని పోవడం బెస్ట్ రా బాబు అనిపించేస్తుంది అంతే. ఇక ఏం చెప్పారు, ఏం వస్తున్నాయి, ఏం రావట్లేదుగా. ఆ బస్సు ఒకటే ఫ్రీ ఉంది, 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, ఏం లేదు ఎవరికి లేవు. ఏం వస్తలేవు. గ్యాస్ అన్నారు ఏమన్నారు, మాకైతే ఏం లేవు. ఆ బస్సు ఒకటి ఫ్రీ అన్నారు అంతే. ఆ బస్సులో కూడా ఎక్కితే ఆ కరోనా వచ్చిన పేషెంట్లనన్నా బాగా చూస్తారు, కానీ మనను మాత్రం ఘోరంగా చూస్తారు. ఏందమ్మా అడగస్తున్నప్పుడు ఏమనుకోండి. అసలు ఒక్కొక్కరు అంటే మనకు కొంచెం రెస్పెక్ట్ అనుకుంటారు, కానీ కొందరు అయితే ఎంత హీనంగా మాట్లాడతారు. అసలు మస్తు ఘోరం అనిపిస్తుంది. పథకాలు ఇంకేమైనా వస్తున్నాయా మీకు? ఏం పథకాలు ఏం లేవు. ఏమన్నా ఉందా మీది? అంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏం కావాలనుకుంటున్నావు, కొంచెం రెస్పెక్ట్ అంతా ఇచ్చి లేడీస్కి చూసుకోవడం బాగుంటుంది. అది మెయిన్. మా ఆయన ఆర్మీ, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్. అయితే వాళ్ళకు కేసీఆర్ 500 పెంచారు లిక్కర్ మీద, ఒక్కొక్క బాటిల్ మీద. ఈయన తగ్గిస్తానే 100 రూపీస్ తగ్గించారు అంతే. వీళ్ళు ఆర్మీ వాళ్ళు అంటే మొత్తం సెంట్రల్ పెంచినప్పుడు పెంచవచ్చు, ఈ తెలంగాణలో ఒకటి పెంచేశారు. ఏపీ అదంతా నార్మలే ఉంది రేటు. అది ఎందుకు మరి అలా వాళ్ళు తగ్గించేయాలి కదా. అన్ని రూల్స్ ఉంటాయి, అన్ని రూల్స్ పాటిస్తే బాగుంటుంది. ఇక కొన్నేమో మంచిగానే అనిపిస్తుంది, కబ్జాలు చేసి కట్టించుకునే దానిలో కొంచెం, కానీ కొంచెం మంది బీద వాళ్ళు అని అదే కొంచెం ఇది అనిపిస్తుంది. ఉన్న వాళ్ళని తీస్తే బాగానే పర్లేదు, వాళ్ళకి సరిపోతుంది. బీద వాళ్ళంటే కొంచెం ఇబ్బంది కదా. అదే హైడ్రా గురించి అదే అంటున్నా. ఉన్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు, లేని వాళ్ళకంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. అన్నీ ఏమవుతున్నాయి, ఆయన ఏమో 4,000 వేస్తానన్నాడు, పింఛన్ డబ్బులు వేయలేదు. ఇంకేమవుతుంది పరిపాలన అంటే? గ్యాస్ లేదు, కరెంటు బిల్లు కూడా అందరికి లేదు కదా, సగం మందికి వచ్చి సగం మందికి రాకపోయి. ఏం కావాలనుకుంటున్నాను, మంచి పరిపాలన కావాలనుకుంటాం. ఎవరిని ఎన్నుకున్నా ఏముంది, మంచి పరిపాలన కావాలనే కదా అనుకుంటాం. మా చెప్పే మాటలు ఒకటి, గెలిసే వరకు ఒకటి, గెలిసే ఇంకోటి అన్నట్టు ఉంటుంది ఎవరిదైనా కూడా. అంతే అండి. ఇప్పుడు ఉన్నోళ్ళని కాదు, పేదవాళ్ళని చూడాలండి బాగా ముందు. ముఖ్యంగా ఏమీ లేని వాళ్ళకి ఏదైనా చేయాలి, కానీ అందరూ ఉన్న వాళ్ళకే చేయించుకుంటున్నారు దేనికైనా కూడా. లేని వాళ్ళకి ఎవరు ఏమీ ఇది అవ్వట్లేదండి. అంతే, ఇంకేం మాట్లాడేది ఏం లేదండి. ఇంకా ఏంటంటే అది మంచిది కాదు అసలు. అయితే లేని వాళ్ళ పరిస్థితి ఇబ్బందే కదా, ఉన్నోళ్ళకైతే పర్లేదు, లేని వాళ్ళ పరిస్థితి ఇబ్బందే కదా. నమస్తే, ఏం పేరు? మీ పేరు? నా పేరు ఈశ్వర్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అయ్యి ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, ఆయన పాలన ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఏం లేదన్న, ఏం బాగాలే కదన్నా. ఏం బాగాలేదు. మనకు మెయిన్ రేషన్ కార్డు కావాలన్నా. రేషన్ కార్డు అప్లై చేసినా కానీ ఇప్పుడు దాకా రాలేదు. రేషన్ కార్డులో వస్తే రేషన్ బియ్యం వస్తాయి. కరెంట్ బిల్లు అప్లై చేయాలన్నా రేషనే కావాలి. అప్లై చేసినామన్నా, రాలే. ఒక రేషన్ కార్డు ఉంటేనే నీకు కరెంట్ ఫ్రీ అన్న అదే, ఒక గ్యాస్ సబ్సిడీ అయినా రేషనే. అన్నిటికీ రేషనే ముడిపడి ఉంది. రేషన్ కార్డు లేకపోతే ఇంకేం వస్తాయి, అన్నీ కొనుక్కోడే కదా. అది ఏం లేదన్న, ఆయన ఇచ్చిన పాలసీలు ఏమి అందలేదు. ఆడవాళ్ళకి ఇచ్చిన ఫ్రీ బస్ తప్ప అసలు మనకేం రాలే. ఇంకేం రాలేదన్న. ఇప్పుడు చెప్తున్నా కదన్నా, వాళ్ళు ఇచ్చిన 5 వేటికైనా రేషన్ కార్డు కావాలి. న్యూగా మ్యారేజ్ అయినప్పుడు రేషన్ కార్డులు అప్లై చేస్తాం కదన్నా. కొత్త మ్యారేజ్ అయింది, రేషన్ కార్డు అప్లై చేసినాము. ఇప్పుడు దాకా రేషన్ కార్డు రాలేదు. బియ్యం కానీ ఏదైనా కొనుక్కొని తినాల్సిందే. మనం బ్రతుకుడే కష్టమవుతుంది. అది అంటే మొన్నటిదాకా ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా అని అవునన్నా. అది ఎలా అనిపిస్తుంది? మంచిదేనా? మంచిగా అనిపించలేదన్న. పేదోళ్ళు ఎంతోమంది మస్తు మంది ఉన్నారు. పెద్ద ఉన్నోళ్ళు ఉన్నారన్న, వాళ్ళకేం చేయలేదు కదా. పేదోళ్ళే పోయారు, మొత్తం పేదోళ్ళే పోయారు. పెద్దోళ్ళకి ఏమీ కాదు. ఆడికి ఆస్తి పోయిన ఏం కాదన్నా. పేదోడు ఎప్పటి నుంచో కట్టుకుంటాడు. ఆడు ఒక్కసారి పోతే ఇంకా ఆడి పని అయిపోయింది. ఇంకా వాడు ఇంకా కోలుకోలేడు. ఆడు జీవితంలో కోలుకొని పైకి రాలేడు. ఆడు ఉన్నోడు అంటే వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడికి, అలాంటి వాడికి లోన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. పేదోడికి ఏం రావు. అది అంటే అంతకుముందు బాగుందన్న. ఇప్పుడు
కేసీఆర్ గవర్నమెంట్కి దీనికి చూసింది ఏంటంటే కరెంట్ ఇప్పుడు కూడా కరెంట్ లేదు షాప్లో లేదు. ఇప్పుడు షటర్ ఇప్పుడే బంద్ చేసిన ఇదే నా షాప్. కరెంట్ విపరీతం కటింగ్, ఎప్పుడు కరెంట్ కటింగే. అంత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు కరెంట్ కటింగే లేదు, తెలియదు అసలు. అంటే అట్లా కటింగ్ అవ్వడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? తెలియదన్న. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే అప్పులు బాగా చేసిర్రు అంటున్నారు, దాని మీద ఎక్కువ అప్పులు ఉన్నాయని అంటున్నారు, కానీ మనకు తెలియదు అవి. అది మనం ఇప్పుడు అవన్నీ చూడలేమన్న. ఒక కామన్ మ్యాన్ ఏం చూస్తాడంటే ఏంది ప్రాబ్లం, వాడికి ఏం ప్రాబ్లం అవుతుంది అదే చూడగలుగుతాడు వాడు. కరెంట్ అయితే బాగా కటింగ్ ఉందన్న. అన్న రేషన్ కార్డులు కావాలన్న, వాళ్ళు ఇచ్చిన స్కీములు ఒక్కటి కూడా అందరి వరకు అందలేదు. పేదోడికి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అవి అన్నారు, కానీ ఇప్పుడు దాకా ఎవడికి అందలేదు, ఎవడికి లేదు. బతకడానికి ఒక ఇల్లు ఉంటే కావాలంటుంది అన్న. ఇప్పుడు నెల వచ్చినోడికి ఇంటి బిల్లు అవి కట్టుకొని రెంట్లు కట్టుకున్నోడికి అయిపోతుంది, ఇంకేడ పోగపడతాం. అది ఇప్పుడు అపోజిషన్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా. అవునన్న. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు కదా, వస్తే ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా. ఉంటుందన్న, రావాలి. ఆయన వాళ్ళంటి వాళ్ళు వచ్చి ప్రశ్నించకపోతే మనమేం ప్రశ్నిస్తామన్న. అది వాళ్ళంటి వాళ్ళే రావాలి. అలాంటి వాళ్ళు వచ్చి పరిమితమైన ఎందుకనంటారు? ఎందుకన్నా భారీగా మోసం ఒకటేసారి అంత లాస్ ఆయనకి ఎప్పుడు చూడలేదు. సడన్గా అంత డౌన్ఫాల్ ఉంది కాబట్టి బయటికి రాలేకపోతున్నారేమో నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా. అతను ఎప్పుడు అంత డౌన్ఫాల్ అతనిది ఎప్పుడూ లేదు. అంత డౌన్ఫాల్ అవ్వడం, అని కాల్ వేయడం ఇవన్నీ కొద్దిగా మానసికంగా కొద్దిగా వీక్ అయిపోయి ఆయన రాలేడేమో నేను అనుకుంటున్నాను. అది అసెంబ్లీకి రావాలన్నా, రావాలి. అలాంటి వాళ్ళు వచ్చి ప్రశ్నించకపోతే మనలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతామన్నా? ఇప్పుడు ఒక తెలివైన వాడు మాట్లాడాలి. ఒక తెలివైన వాడు లోపల కూర్చుంటే బయట మనమేం బ్రతుకుతాం కదమ్మా. ప్రశ్నించేటోడు ఉండాలి. మన తరఫున వాళ్ళు మాట్లాడాలి. అది రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కన్నా మీరు ఇచ్చిన స్కీమ్లు ఏమి మా వరకు రాలేదు, జనాల వరకు ఏమీ రాలేదు. అన్నీ టీవీలో చూడడం తప్ప మా వరకు ఏమీ రాలేదు. రావాలని కోరుకుంటున్నాం. రేషన్ కార్డు రావాలి. ఈ ఆడవాళ్ళకి ఇచ్చిన బస్సులు అవన్నీ వేస్ట్ అన్న, వేస్ట్. అవన్నీ వేస్ట్. కూరగాయలు కట్ చేసుకుంటున్నారు బస్సులో తిరుక్కుని, అవన్నీ వేస్ట్. అవన్నీ మా వరకు రేషన్ కార్డులు రావాలి. పేదోళ్ళకి ఇల్లులు కావాలి. హైడ్రా అవన్నీ వేస్ట్ అన్న. పెద్దోడు ఏం కాదు కానీ చిన్నోళ్ళు మొత్తం పోయారు వేస్ట్ అన్న. రేషన్ కార్డులు ఇవన్నీ రావాలి. మీరు ఇచ్చిన స్కీమ్లు మా వరకు ఏం అందలేదు. అదన్న. ఎంత వస్తుంది పింఛని? 2000. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వానికి దిగిన తర్వాత పింఛని పెంచుతున్నారు కదా. ఏం పెంచాడు రేవంత్ రెడ్డి? 4000 ఇస్తాము అని అన్నారు ఓట వేయకముందుకు. ఇంతవరకు అయితే వేయలేదు. పాత పింఛన్ వస్తుంది. పాత పింఛన్ కేసీఆర్ వేసిన పింఛనే వస్తుంది. ఏం లేదు. అప్పుడు ఇండ్లు కూడా వస్తాయని అంటే రాపిచ్చిండ్రు. ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు కూడా ఏం లేదు. కేసీఆర్ రాపిచ్చిన ఇండ్లు కూడా వచ్చి కూడా నాకు కాగితం ఇచ్చిండ్రు. ఏందో ఈడ ఇసు కూడా ఏది లేదు. ఇక ఆడ తర్వాత ఇది ఈయన రాగానే పోయింది. ఇక రేవంత్ రెడ్డి రాగానే అది ఇయ్యనన్నారు కదా. అది అట తెలంగాణ, ఇది కాంగ్రెస్ అని ఇంకా పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు? నాకేం వస్తలేవు బిడ్డ, ఏ పథకాలు. ఏందో గ్యాస్ కూడా బిడ్డ 500 అన్నారు, గ్యాస్ కూడా లేదు. ఇంకేంది ఏందో ఆడవాళ్ళకు మాకంటే ఏమో ముసలి పింఛన్ అయిపోయింది, కానీ ఇప్పుడు మా కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు కదా ఏందో 2500 అది ఇదే ఇస్తామని అప్పుడు పుకారు లేపరుగా బిడ్డ. ఇక అది ఇంకోటి ఏంటంటే బిడ్డ కరెంట్ బిల్లు వస్తుంది. అది నాది మాపి వస్తుంది. 200 యూనిట్లు మ్యాప్ అవుతుందా? మాపి అవుతుంది. అది 200 యూనిట్లు కాలుతలేదు, లోపటినే కాలుతుంది, కానీ అదొకటి మాపి. ఇక నల్ల బిల్లు అయితే కేసీఆర్ ఉన్నప్పటి నుంచే మాపి పెట్టింది కదా. నల్ల బిల్లు వస్తున్నాయి. నీళ్ళు వస్తున్నాయా మరి? వస్తున్నాయి, బాగానే వస్తాయి. రాత్రి 11 గంటలకు 10 గంటలకు రోజు వస్తున్నాయా? రోజు రా బిడ్డ, దినం తప్పి దినం వస్తుంది. సంవత్సర పాలన ఎలా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి సార్ది? ఏం లేదు, ఇప్పటికైతే గట్టినే ఉంది బిడ్డ. ఎవరు వచ్చాయి మన బతుకులు మనకే ఉన్నాయి బిడ్డ, మన కష్టం మనకే. పానం బాగాలేక చచ్చుకుంటాక 2000 వస్తే ఏదో అట్లా ఇట్లా ఇవాళ రేపు ఏ కొడుకులు పెడుతుండ్రు, ఎవరు పెడుతుండ్రు బిడ్డ. అంతకంతే మీకు ఎరుకున్న సంగతే అయ్యా. నాకు పానం ఆరోగ్యం బాగుండదు అయ్యా. గర్భసంచి తీసేసిండ్రు, రొమ్ము తీసేసిండ్రు, భస్మకార అట్లా టాబ్లెట్లు వాడుకుంటా నెలకు 4000 గోళీలు అవుతాయి. ఏదో బతుకుతున్నట్టు ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయ్యా. సరే అమ్మా. ఈయన పెట్టిందని లేదు, ఆయన తీసిందని లేదు, మన చేతులు ఏముంది బిడ్డ. ఎవరు పెట్టినా అప్పటి బంధమే. అది మనకెవరు చూడరు ఎవరు.
ఉన్న రోజులు పింఛన్ ఇస్తారు, వచ్చే నెలలు ఇస్తారు, కాదు ఇస్తారు. ఈ లోకమే అనుకుంటారు అయ్యా జనాలు. వచ్చే నెలలు ఇస్తారంటే 4,000 అంటే ఇచ్చిన కాడికే చాలు. 1000 రూపాయలు ఇచ్చినంత చాలు, 2,000 ఇచ్చినా చాలు. మన కట్టి పెట్టినామా మనం ఆడ ఏదో దేవుని దయతట అందులో ఇస్తారు. ఇలా రేట్లు పెంచుతారు. ఏం లాభం? 160, 150 రూపాయలు నూనె ఇలా అయ్యా. ఏం లాభం? బియ్యం 70 రూపాయల కిలో బియ్యం, 60 రూపాయలు, 70 రూపాయలు. ఇక అదే బతుకయ్యా, ఏం లేదు. నా పేరు నరసింహాచారి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది కదా, ఆయన పాలన ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? పాలన అయితే ఇక నడిచేది నడిపిస్తున్నారు అనుకో, మంచిగానే అనిపిస్తున్నది. అది ఇక వాళ్ళు ఇచ్చేటి అయితే ఏం రాలేదు, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏవైతే 20 వస్తున్నాయి వీళ్ళకు 2,000 అవే వస్తున్నాయి పింఛన్ అసలు. అవి ఇక ఆయన వేసేటి ఏం వస్తలేవు, గ్యాసులు వస్తలేవు, మనకు ఏది లేదు అని నడుస్తున్నది. ఇక రాంగా ఇట్లా చేస్తారో ఏమో కానీ ముందరంతా కేసీఆర్ ఉన్నంత అయితే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చాక అన్ని మార్పు, ఖర్చులు కూడా ఎక్కువ. పథకాలు అయితే ఏం రాలేదు. కింద కూడా కరెంట్ బిల్ అన్నాడు, అది కూడా రావట్లేదు. వాటర్ వస్తున్నాయా? వాటర్ అయితే వస్తున్నాయి, పర్లేదు. వాటర్ అయితే ఏం ప్రాబ్లం అవుతుంది, వాటర్ అయితే ఓకే. అంటే ఇంకా పథకాలు అంటే మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంది, ఇది కదా రేషన్ కార్డు తీసుకుంటారు. రేషన్ కార్డు అంటే కరెంట్ బిల్ ఇప్పుడు 200 యూనిట్ అన్నాడు కదా, అవునవును. అది వస్తుందా? అది రావట్లేదు కదా, కాలేదు కదా, అదే కాలేదు, అదే రావట్లేదు, అదే చెప్తారు. బిల్ అయితే వస్తుంది మాకు, బిల్ వస్తుంది. అవును, అదైతే రావట్లేదు. మొన్న హైడ్రా గురించి జరిగింది కదా, అది మంచిది అనుకుంటున్నారా అట్లా చేయడం? మంచిదంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉందని తెలియదు, ప్రాపర్టీ లిటికేషన్ ఉందా ఏముందా అని తెలియదు. దాని గురించి అయితే మనం ఏం చెప్పాలన్నమాట. తెలుసుంటే కరెక్ట్ ఉంటే కరెక్ట్, ఒకవేళ తప్పు ఉంటే తప్పు. అంటే అంతకుముందు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మీకు మంచిగా అనిపించింది? ఇప్పుడు 1 year అప్పుడు బాగానే ఉండే, అప్పుడైతే బాగానే ఉండే. అప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఏం లేకుండే, మాకు కూడా అన్నిటికైతే బాగానే ఉండే. ఇప్పుడు ఇది వచ్చినాకనే ప్రాబ్లం ఉంది. మాకేంత ఏం లేదు కానీ, అంటే అందరికి ఇస్తే అందరికీ ఈక్వల్ ఇవ్వాలి. ఇప్పుడు కరెంట్ బిల్ అన్నాడు, కొద్దిమందికి లేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా మంది, ఇప్పుడు వాళ్ళు కూడా నష్టమే కదా. హైడ్రా అని చెప్పి అది కూడా రావట్లేదు. ఫ్రీ బస్ చేశారు కదా, ఫ్రీ బస్ అంటే పెట్టింది కానీ అది కొంచెం ఖర్చు తగ్గించి పెడితే బాగుంటుండే అందరికి. ఫ్రీ బస్ అంటాడు కానీ మా లేడీస్కి కూడా అంటే స్టార్టింగ్లో ఉంది కానీ ఇప్పుడు ఆగట్లేదు. అదే ఫ్రీ బస్కి అయితే అసలు వాల్యూ లేదు. మనం బస్ ఎక్కితే ఏదో టికెట్ లేదన్నట్టు లేపేస్తున్నారు సీట్లో నుంచి కూడా. లేవు, ఆ జెంట్స్ సీట్లో కూర్చుంటే లేపి మరి నిల్చోమంటున్నారు. వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు, మీరు ఎందుకు కూర్చుంటారు? ఏం లేదు, ఏం సరిగ్గా చేసిండని ఏమి 2500 అది స్కీమ్ ఇస్తారు, దానికి కూడా అది కూడా ఏమి ఇవ్వలేరు. వేసే ముందు ఎలక్షన్స్ ముందు ఒక మాట, తర్వాత ఒక మాట, ఏం ఫెసిలిటీస్ లేవు. అంటే ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా రేవంత్ రెడ్డి పరిపాలన, గవర్నమెంట్ వచ్చి, మీరు ఎలాంటి సదుపాయం అందలే? మీకు ఏం అందలేదు. మాకు కరెంట్ బిల్ మాఫ్ అన్నారు, అదేం కాలేదు. అందరికీ చేస్తాను, అదేం చేయలేదు. సిలిండర్ది కూడా కాలేదు మాకు, ఏం వస్తలేదు. ఏమో చెప్పలేము, ఇస్తానే సరిగ్గా ఇస్తారు. ఇంకా ఆయన మీద ఏం ఆశ ఉందని ఇస్తాడని. అంటే అంతకుముందు ప్రభుత్వం మీకు అందినాయా ఇవన్నీ? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు కదా మనకి, కళ్యాణ లక్ష్మి అంటూ అన్నీ ఇచ్చిండు. ఈయన ఏంది కళ్యాణ లక్ష్మికి ఇంకా తులం బంగారం అన్నీ ఇచ్చిండు, అన్నీ అన్నాడు కానీ ఏమి ఇవ్వట్లేడు. అప్పుడు ఆయననన్నా ఇచ్చిండు. మాకైతే నా పెళ్ళికైతే 2 monthsలోనే వచ్చేసింది కళ్యాణ లక్ష్మి కూడా. ఏంది ఈయన వచ్చి అయితే ఏం యూజే లేదు అసలు, ప్రభుత్వానికి ఏ యూజ్ లేదు, వేస్ట్. ముందు ఒక మాట మాట్లాడిండు, ఏది చేసేది ఏం లేదు, అది చేస్తా ఇది చేస్తాను కానీ ఏది లేదు. చేసే వాళ్ళకి ఏం చేస్తుండో కానీ అందరికైతే ఏం లేదు. ఏం పేరు తాత మీ? నా పేరు లక్ష్మణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం అవుతుంది కదా పరిపాలన చేయబట్టి, గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది అతని పరిపాలన? మంచిగానే చేస్తుండు, సక్సెస్ కానీ ఎక్కడ ఏ పని చేసినా కానీ రైట్గానే చేస్తుండు. బాగానే ఉంది. పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు? పథకాలు అయితే ఇప్పుడు ఏం రాలేదు.
ఏం రాలేదు పథకాలు. ఒక బస్ టికెట్ మా వాళ్ళకి పోవటానికి వచ్చటానికి అది ఒకటే ఉన్నది. ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఒకటే ఉన్నది. లేడీస్కి ఉంది, లేడీస్కి ఉంది, జెంట్స్కి అయితే ఏం లేదు. ఇంకా మీకు పింఛన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? అప్పుడు కేసీఆర్ నుండి ఇచ్చింది కదా. ఇప్పటికి వస్తున్నా అదే పింఛన్. ఇక మళ్ళీ నేను తీసుకురాలేదు. ఎంత వస్తున్నాయి పింఛన్? 2016 పాతయ్య వస్తున్నాయి. పెంచలే కదా మళ్ళీ. ఇప్పుడు పెంచిన 4000 చేస్తా అన్నాడు, అందరు వేసిండ్రు, 4000 చేయలేదు. కరెంట్ బిల్లు అన్నారు కదా, అదే కరెంట్ బిల్లు ఒకదానికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, అది అవుతుందా? అవుతుంది. గ్యాస్ అన్నారు 400కి. ఇంకా గ్యాస్ పాము మాకు రాలేదు, పాము అది రాలే. రేషన్ షాప్కి పోతే ఇస్తే ఇది వార్డు నెంబరు సర్వే చేస్తే వస్తుంది అన్నారు. ఆ గ్యాస్ వేసేటైనా కూడా వచ్చిండు కానీ రాలేదు. అది మాకు ఎట్లా అనిపిస్తుంది? మంచిది, పర్వాలేదు, చేసిన కాడికి కరెక్ట్గా మంచిగా చేస్తుంది. ఈ రైతు బంధు అయితే ఇస్తలేడట కదా, రైతు బంధు ఏమి ఇస్తలేడట కదా రైతులకు. ఇంకా ఉచిత కరెంట్ ఒకటి ఇస్తుండట. సందేహ్ అని మా ఆయన లేడు, చనిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చేది, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా కానీ మంచినీళ్ళు వస్తలేదు, దోమలు అయితే మస్తు దోమలు ఉన్నాయి. మంచినీళ్ళు టైంకి ఇస్తలేడు, ఇక అంతే. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం పథకాలు వస్తలే, గ్యాస్ బిల్ తక్కువ అవుతుంది అన్నారు, గ్యాస్ బిల్ తక్కువ చేయలేడు. కరెంటు 0 బ్యాలెన్స్ ఒకటి వస్తుంది, ఒకటే మొత్తం వస్తలేదు. మా ఉన్న 3 మీటర్లు. సిలిండర్ కూడా అన్నారు, సిలిండర్ బిల్ తక్కువ అవుతలేదు, 1000 రూపాయలే తీసుకుంటాడు. ఇంకేమైనా అందుతున్నాయి మీకు పథకాలు? ఇంకేం జీవిత బీమా అవి పథకాలు ఏవి అందుతలేవు. ఒకటి పింఛన్ ఒకటి వస్తుంది అంతే. పింఛన్ ఒకటి వస్తుంది అంటే ఇంకేమేమి కావాలనుకుంటున్నారు మీరు? గ్యాస్ తక్కువ కావాలి, సన్న బియ్యం రేషన్లో కావాలి. దోమలు మస్తు దోమలు కొడుతున్నాయి, నల్ల టైంకి ఇప్పలేడు. ఒక టైంకి 1 గంట సేపు టైంతో నన్ను ఇప్పితే మంచిగా అంతే. అంటే మేము అంత చదువుకోలేము, మాకు అంత తెలియలేదు. ఏదో మంచిగా అనిపిస్తుందా మీకు? మంచిగా అనిపిస్తుంది. ఏం పేరు మా పేరా? అలవేలా. అన్ని ఫ్రీగా అని చెప్పారు కానీ ఏం వస్తలేవు, అన్నిటికన్నిటికి రేటు పెంచారు, దేనికి ఏం వస్తలేవు. లేదనుకుంటే ఒక కరెంటు మాత్రమే ఫ్రీగా చేసిండు అంతే, ఏదీ లేదు. అన్నిటికి రేట్లు పెంచిండు. గ్యాస్కు దీనికి దేనికి లేదు. 9500 తీసుకున్నది, 9000 తీసుకుంటుండు, 900 తీసుకుంటుండు. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంట్ ఒక్కటి మాత్రం ఫ్రీగా చేస్తుండు. అన్నిటికీ రేటు పెంచిండు. గ్యాస్ పైసలు కూడా వేస్తామంటారు కానీ గ్యాస్ పైసలు వేయలే, ఏం పైసలు వేస్తాం, ఏం చేస్తలేదు. మళ్ళీ ఇండ్ల గురించి కూడా రాసుకుపోయారు. ఇంకా వీళ్ళకు రూమ్ కిరాయిలు ఉన్న వాళ్ళ కిరాయి రేటు ఎక్కువ పెంచితే తక్కువ చేస్తామని అన్నారు. అవి లేవు, ఏమీ లేవు, అన్నిటికని పెంచుతూనే ఉంటారు. సంవత్సరం అయింది కానీ అన్నిటికీ రేట్లు పెంచుతూనే ఉంటారు సార్, ఏది తక్కువ లేదు, దేనికి లేదు, అన్నిటికీ రేటు పెంచుతూనే ఉన్నాడు. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు అయితే వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఇక్కడైతే బాగానే ఉన్నాయి నీళ్ళు, ఏ ఇబ్బందిగా. అన్నిటికీ అప్పుడు అంతలో లేదు, కరెంటు కూడా అప్పట్లాగా తీసేస్తారు. అప్పుడు ఆయన ఉన్నాక కరెంట్ 24 గంటలు ఉండేది, ఇప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది, తీసేస్తూనే ఉంటారు. కరెంటు ఎక్కువ శాతం అయితే ఉంచలేరు, ఉండలేదు. పొద్దున్న 7:30కి తీస్తే 9 గంటలకు ఇస్తారు. 9 గంటల నుంచి మళ్ళీ నైట్ మధ్యాహ్నం 2 గంటలకు తీసి మళ్ళీ 3 గంటలకే ఇస్తుంది. కరెంటు కూడా సరిగ్గా ఉంచలేరు, చేస్తలేరు, ఏది ఉంచలేరు. అన్నింటికి అన్ని రేట్లు పెంచారు. అంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏం కావాలంటే అన్నిటికీ రేట్లు తగ్గించాలి, అందరికి పనులు దొరకాలి. ఇళ్ళలో కూర్చున్న పనులు అయిపోయినాయి, దేనికి లేదు సార్. అన్నిటికీ కష్టం చేసుకుని బతికేటోళ్ళు, కిరాయిలు కట్టుకునేటోళ్ళు, రెంట్ కట్టుకునేటోళ్ళు, అన్నిటికీ రేటు పెంచిరు, ఇల్లు కిరాయిల రేట్లు పెంచిరు. పైసలు కూడా సరిగ్గా వస్తలేవు, పనులు లేవు, అందరం ఇళ్ళలోనే కూర్చుంటున్నాం. అంతకుముందుకేమో ఆయన ఉన్నాగానే పనులు బాగా దొరుకుతుండే, అన్నీ చేస్తుండే. ఇప్పుడు ఏమిట్లకి ఏం లేవు, సరిగ్గా పనులు కూడా సరిగ్గా నడుస్తలేవు, అందరు ఇళ్ళలోనే కూర్చొని తింటారు. రైతు బంధు వస్తుందా? రైతు బంధు లేదు, ఏం లేదు సార్, ఏం వస్తలేవు, అవి కూడా వస్తలేవు. అప్పుడు ఆ సార్ ఉన్నాగా, కేసీఆర్ ఉన్నాగా గవే రైతు బంధులు 2500 ఇచ్చేది, గవే వేస్తారు. అంతకుముందు రైతు బంధులు చేస్తా, కళ్యాణ పైసలు సార్ కానీ ఇచ్చింది కదా, కళ్యాణ పైసలు 1,10,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం లేదు, ఏం లేదు. ఎమ్మెల్యే ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన్ని ఏవీ లేవు, అన్నిటికీ రేటే పెంచింది, ఏది సరిగ్గా చేస్తలేడు. మరి ఇప్పుడైనా సరిగ్గా చేస్తాడో చేయడో తెలియదు సార్. మరి అది ఆ విషయం అయితే మాకు ఫ్రీ బస్ అన్నారు కదా, ఫ్రీ బస్ ఏంది సార్? ఆడవాళ్ళని అందరూ అవుతారు, మగవాళ్ళని అయితే కొట్టి చంపుతురు, ఎవరైతే ఏంది కానీ
మగవాళ్ళకి ఏం లాభం? ఆడవాళ్ళు పోయే కష్టం చేసుకొని తినేటోళ్ళు 10 రూపాయలు సంపాదించమంటలేవు. మగవాళ్ళని అక్కడ వస్తారు, ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఫ్రీ బస్సులు అయినా కానీ ఇంట్లో ఒక 2 నిమిషాలు కూడా ఉండలేరు. అన్నిటికీ సినిమాలకు దీనికి అక్కడిక్కడ తిరుగుతారు. ఫ్రీ బస్సులు వేసారు. ఫ్రీ బస్సులు వేస్తే ఏంటికి వేస్తారు సార్ దానికి? అవునమ్మా, కాలేజీ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి ఇంత దేనికో దానికి ఉపయోగించాలి. ఇంట్లో ఉన్నారు ముసలోళ్ళకు ముడిగోళ్ళకు చేసి పెడితే అది ఉంటుంది. ఫ్రీ బస్సులు వేస్తారు. ఫ్రీ బస్సులు వేస్తే ఏం లాభం చెప్పు మనకు? మగవాళ్ళని దోస్తారు, ఆడవాళ్ళే కొట్టుకుంటారు. అదేం ఫలితం? గవర్నమెంట్ ఎందుకు సార్? అందరికి న్యాయంగా వివరాలు అందరికి న్యాయంగా చేయాలి. ఒకరికోలాగా ఎందుకు చేసేది? అందరు బతుకుతేనే మనం బతికినట్టు. ఒకరికోలాగా చేస్తే ఏం వస్తుంది సార్? ఇప్పుడు బీద వాళ్ళు చాలా మంది ఉండ్రు, లేనోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కన్నా ముసలోళ్ళు ఉండ్రు, ముడిగోళ్ళు ఉండ్రు, అమ్మనాయన లేనోళ్ళు ఉండ్రు, బీద వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సాయం చేస్తున్నా పలాసారి వచ్చిండు చేసిండు అన్నిటికని చేసిరమ్మా అని అనుకుని కోరిక ఉంటుంది. నువ్వేం చేయకపోతే అందరితో తిట్లు తింటావు, ఏం లాభం సార్? ఇంకా 4 సంవత్సరాలు ఉంది చేస్తారేమో అని. ఏం చేసినా దండగా సార్. ఏం చేసేటోళ్ళు ఉంటే ఇప్పుడు అందరు తిట్టుకుంటూనే ఉండరు. రైతు బంధువులు పైసలు వేయలేదు, కళ్యాణ పైసలు వేయలేదు, అన్నిటికన్నీ వేస్తామని ఏం చేయనే లేదు. వచ్చి ఏం రావాలి ఫలితం ఆ సార్ అని అందరు తిట్టుకుంటూనే ఉంటారు. తిట్టుకునే వాళ్ళే లేరు ఎవరు. అందరికి మంచిగా కోరుకోవాలని కోరుకుంటున్నాం, అందరు న్యాయం చేయాలని అంటున్నాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది సంవత్సరం? బేకార్ సంవత్సరం ఉన్నది ఇది, అది రేవంత్ రెడ్డిది ఆఖరి బేకార్. పైలే ఉండే మంచిగా ఉండే మాది, ఇప్పుడు ఏం లేదు. ఏం మొత్తం ఖరాబ్ అయిపోయింది అంత. ఏం ఖరాబ్ అయింది అంతా? ఏమున్నది ఇచ్చేది? పింఛన్ సమితి వచ్చింది. ఇది పింఛన్ సమితి లేదు, మరి ఏం సంసారం ఖరాబ్ లేకుండా ఏముంది? ఇది పథకాలు ఏం వస్తలేవు ఇంకా? ఏం లేదు, ఏం లేదు సార్. అది కేసీఆర్ ఉండేదాకా వస్తుండే, ఇప్పుడు అది బి రాకొచ్చింది. 6 ఏళ్ళు ఇస్తా అన్నాడు, 6 ఏళ్ళు లేదు, 3 ఏళ్ళు లేదు. అదే ఉన్నది బాబు. పెంచిన ఏం వస్తలేవు, అదే వస్తుంది పోయలేదే, పాతదే పాతదే. ఏం లేదు, మంచిగా ఉన్నది. దాని సంవత్సరం ఆయనకే, మా సంవత్సరం మాకే.